చిరంజీవి గారు నటిస్తున్న 'మనశంకర వరప్రసాద్' నుండి 'మీసాల పిల్ల' సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది చూసిన వెంటనే? బాగుంది. ఈ వయసులో గూడా అతను ఆ గ్రేస్ చూస్తుంటే అసల ఏమో చిన్న చిన్న కుర్రోళ్ళు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు హీరోలు గూడా ఆ గ్రేస్ ఉండదు, ఆ స్టైల్ ఉండదు. కాకపోతే అదొక్కటి లొకేషన్ ఒక్కటి చూసుకుంటే బాగుండేదనిపిస్తుంది. ఆ లొకేషన్ పరంగా నాకు నచ్చలేదు. అంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కాదది. మన 'మిరాయి' సినిమాలో లొకేషనే అది. ఓకే. అల్యూమినియం ఫ్యాక్టరీలో లొకేషన్ అది. సో, అది గ్రాఫిక్స్ ఏం కాదు, వీఎఫ్ఎక్స్ కాదు. అది రియల్ సెట్ అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్తుంటాం కాబట్టి షూటింగ్‌కి నాకు తెలుసు. అది గ్రాఫిక్స్ కాదు, రియల్ సెట్టే. కాకపోతే నైట్ ఎఫెక్ట్ కాకుండా మార్నింగ్ సాంగ్ చేసి ఉంటే బాగుండేది. ఏదైనా వేరే ప్లేస్‌లో చేసి ఉంటే బాగుండేది. అంతా చెక్కలు సెట్ కదా, అంత అట్రాక్షన్ అనిపియలేదు. ఏదో ఏదో వీఎఫ్ఎక్స్ పెట్టినట్టు అనుకుంటారు. అదొక్కటే రాంగ్. మిగతాదంతా ఓకే. మరి ఆయన డాన్స్ గానీ, ఆయన స్వాగ్ గానీ ఎలా అనిపించింది? ఈ ఏజ్‌లో కూడా ఆయన అంత ఎనర్జెటిక్‌గా కనిపిస్తున్నారంటే మనం ఎలా? అవును. అంటే ఈ ఏజ్‌లో గూడా కొంతమందికి స్టెప్స్ ఫేమస్ అవ్వట్లేదు. కానీ ఇతను 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆ కర్చీఫ్ షాట్ ఒక్కటి చాలు. ఆ స్టైల్ గానీ, ఆ మూవ్‌మెంట్ గానీ అసలు హైలైట్ అది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అనిల్ రాఘవపూడి మూవీస్ అంటే అన్ని కామెడీ పరంగా మంచి హిట్ అవుతాయి. F3 ఒక్కటి అంత ఓవర్ యాక్షన్‌గా ఉంటది కానీ మిగతా సినిమాలన్నీ ఓకే. సో, ఈ సినిమాతో కూడా 'ఖైదీ నంబర్ 150' నుంచి చిరంజీవి గారికి మంచి సినిమా కామెడీ లేదు. సో, ఈ సినిమాతో చిరంజీవి గారికి మంచి కామెడీ మూవీ అవుతదని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అలాంటి సినిమాలే వస్తాయి కాబట్టి సంక్రాంతికి అందరూ చిరంజీవి గారి సినిమా కోసమే వెయిట్ చేస్తారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా మరి కాంపిటీషన్, వేరే హీరోస్ మూవీస్ ఏమైనా వస్తే కాంపిటీషన్ ఉంటదా? లేవు. అక్కడ ఉంది చిరంజీవి గారు, అందులో అనిల్ రాఘవపూడి మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు ఓట్స్ అని శంకర్ వరప్రసాద్ మూవీకే పడతాయి. ఓకే. సో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు? మ్యాక్సిమం సంక్రాంతికి వస్తున్న సినిమా 350 కోట్లు వచ్చింది కాబట్టి ఇది ఒక 50 కోర్స్ దాటిపోయి మొత్తం 400 కోర్స్ క్రాస్ అవుతుంది.